హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్. ఈరోజు నేను చూపించబోయే బ్రేక్ఫాస్ట్ అయితే నిజంగా మీరు ఇంత రుచిగా ఎప్పుడూ తినుండరండి. జ్యూసీగా చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి. పెరుగుతో చేసుకుంటాం ఈ బ్రేక్ఫాస్ట్ అనేది. చాలా బాగుంటుంది. మరి ఇంత మంచి రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసము ఒక గిన్నెలోకి ఒక 2 గరిటెల వరకు దోసల పిండి తీసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక 2 వరకు ఇక్కడ నేను పచ్చిమిర్చిని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది. నిజంగా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. మీరే అంటారు నిజంగా చాలా బాగుంది అని. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఇంకొచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు సన్నరవ్వ యాడ్ చేసుకోవాలి. మనము ఉప్మా చేసుకుంటాం కదా, సుజీ రవ్వ అంటాము, ఆ రవ్వని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గరిటెల పిండికి 3 టేబుల్ స్పూన్ల సన్నరవ్వ అయితే సరిపోతుంది. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్టు, ఒక పావు టీ స్పూన్ వచ్చేసి వంట సోడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కొక్కసారి ఇలా కూడా డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. ఇదంతా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. మనం వేసుకున్న సన్నరవ్వ అనేది చక్కగా పిండిలో నానుతుందన్నమాట. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఇదంతా బాగా కలుపుకున్నాక స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కొంచెం వేడవనిద్దాము. పెనానికంతా ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక 2 గరిటెల వరకు వేసుకోవాలి. ఇక్కడ మనం వేసుకునేది దిబ్బ రొట్టెలాగా కొంచెం మందంగానే వేసుకోవాలి. మరి పల్చగా అస్సలు స్ప్రెడ్ చేయొద్దండి, కొంచెం లావుగానే ఉండాలి. ఇలా పిండిని వేసేసుకొని మూత పెట్టేసి చిన్న మంట మీద కుక్ చేసుకుంటే మనకి లోపల వరకు కుక్ అయ్యి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనకు అది కుక్ అయ్యే లోపల ఒక చిన్న కప్పు వరకు పెరుగు తీసుకొని పెరుగులో ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. పెరుగు అనేది ఫ్రెష్గా ఉండే విధంగా చూసుకోండి, అంటే పుల్లగా లేకోకుండా చక్క తీయగా ఉండే విధంగా చూసుకోండి. ఇక్కడ మనం వేసుకునే దిబ్బ రొట్టె అనేది ఒక పక్క చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్లోగా రిటర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నిజంగా మీరైతే తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అనేది. ఇక్కడ 2 వైపులా మంచి కలర్ వచ్చింది కదా, ఇలా కాల్చుకున్నాక ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. మంచి కలర్ రావాలండి మనకి దిబ్బ రొట్టె అనేది. ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక దీన్ని కట్ చేసుకోవాలి. 4 పీసులు వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలన్నమాట మనము. సాఫ్ట్గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, దీని మీద మనము పెరుగులో ఉండలేం లేకుండా సాఫ్ట్గా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పెరుగునంతా మనం వేసుకునే ఈ దిబ్బ రొట్టె మీద మొత్తం వేసేసుకోవాలి. మనకి పెరుగావిడైతే ఎంత మంచి టేస్ట్ ఉంటుందో సేమ్ ఇప్పుడు అలాగే ఉంటుందండి మనం చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ కూడా. పెరుగుతో మొత్తం వేసేసుకోవాలి. మనం వేసుకున్న దిబ్బ రొట్టె ఏమాత్రం కనబడుకోకుండా పెరుగు మొత్తం ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకున్నాక పైనుంచి ఒక చిటికెడు వరకు కారం వేసుకోండి. చూడటానికి బాగుంటుంది, అలాగే కారంగా తినడానికి కూడా చాలా బాగుంటుంది. కారం వేసుకున్నాక లైట్గా సాల్ట్ వేసేసుకోండి. లేదంటే మీరు పెరుగు కలుపుకునేటప్పుడు పెరుగులో ఒక చిటికెడు ఉప్పు వేసుకున్నా సరిపోతుంది. ఇలా పైనుంచి వేసుకున్నా పర్లేదండి. నేనైతే పైనుంచి ఒక చిటికెడు వరకు ఉప్పు కారం వేసుకున్నాక మళ్ళీ కొద్దిగా చాట్ మసాలా కూడా వేసేసుకుంటున్నాను, ఒక చిటికెడు వరకు. ఇలా వేసేసుకున్నాక ఇంక ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు కొద్దిగా కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని ఈ తాలింపు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా ఇక్కడ బాగా ఫ్రై అయిపోయాక ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా దిబ్బ రొట్టె మీద పెరుగు వేసుకొని దాని మీద ఈ తాలింపు అంతా వేసేసుకోవాలి. చూడటానికి నిజంగా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి.
తాలింపంతా ఇలా వేసేసుకొని ఇంకా మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. మనం వేసిన పెరుగనేది, మనం వేసుకున్న దిబ్బ రొట్టనేది అబ్జర్వ్ చేసుకొని తినేటప్పుడు మనకి జ్యూసీగా భలే ఉంటుందండి బ్రేక్‌ఫాస్ట్ మటుకు. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేశాక మీకెలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసమైతే వెంటనే మరి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పైనుంచి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఇంకా తినేయడమేనండి. బాయ్ బాయ్.